నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డికి ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు, వేలాది మందికి అన్నదానం. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. ప్రజా సంఘాల నేతృత్వంలో మహాకవి గురజాడ శతవర్ధంతి, సాంఘిక దురాచారాలపై ప్రశ్నించాలని పిలుపు. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలే ఆయన్ని చిరస్థాయిగా గుర్తుంచుకునేట్లు చేశాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 20వ వర్ధంతి సభలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, కేపీ కొండారెడ్డి, దివి శివరాం, బిఎన్ విజయకుమార్, పగడాల రామయ్య, గాది వెంకటరెడ్డి, జీవి శేషు, మాజీ మున్సిపల్ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డిఆర్ఓ నూర్బాషా కాసిం, స్టెప్ సీఈఓ రవి, ఏఎస్పీ రామానాయక్, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, అద్దంకి టీడీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్లు అయినాబత్తిన ఘనశ్యాం, మారెళ్ల వివేకానంద, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వి శేషయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, వేమా శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ ఐవి రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, పోతుల సునీత, మన్యం శ్రీధర్, అయినాబత్తిన రాము, టి అరుణ, మాలెంపాటి కృష్ణారావు, తాటిపర్తి సుబ్బారెడ్డి, నాళం నరసమ్మ, రాయపాటి సీత, అనిల్ కుమారి, కె కుసుమ, రావుల పద్మ, ఎండి అయూబ్, కరిముల్లా, టివి శ్రీరామ్మూర్తి, బియ్యపు శ్రీనివాసరావు, అన్సర్, బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, దారా సాంబయ్య మరియు పలువురు నాయకులు, మాగుంట అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जोहार सुब्रमण्य, जोहार सुब्रमण्य, जोहार सुब्रमण्य, जोहार सुब्रमण्य, जोहार కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఒక మహోన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి. వారు ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోయే మార్గంలో ముందుకెళ్తుంటారు. రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తి కాదు. రాజకీయాల్లో అవకాశం ఉంటే తప్పకుండా ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా విధాలుగా కూడా పేద ప్రజానీకానికి వాళ్ళు ఆదుకుని చాలా ముందుకు పోవటం జరిగింది. అటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల మాయిస్టు చేతిలో చనిపోవటం, తర్వాత దాని భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఈరోజు ఇక్కడ వర్ధంతి ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వారి అభిమానులందరూ కూడా వచ్చారు. వారి ఆత్మశాంతికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ మనం ఎన్ని రోజులున్నా అది కొంతమంది మాత్రం చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ఉండిపోతారు. వాళ్ళల్లో అలాంటి వ్యక్తుల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినా కూడా అదేవిధంగా ఆయన చేసిన సేవలు ఈ రోజుకి 20 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతూ
వాళ్ళ ద్వారా అనేక మంది ఈరోజు స్టూడెంట్స్ అయితే ఉన్నాయి, కాలేజెస్ ఎన్నో పెట్టారు. ఈరోజు మంచినీళ్ళు లేని టైంలో కూడా వాటర్ ట్యాంక్స్ అప్పటి నుంచి ఇప్పటికీ వాటర్ ట్యాంక్స్ ఇస్తా ఉన్నారు, నీళ్ళు ఇస్తా ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లాలో మాగుంట కుటుంబానికి ఈ జిల్లా పైన చెరగని ముద్ర వేసి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి సుబ్రహ్మరెడ్డి గారు. వారు చనిపోయిన తర్వాత 20 సంవత్సరాలకు కూడాను ఈ వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజలు విశేషంగా పాల్గొనటం, వారి యొక్క దాన ధర్మాలు ప్రేమాభిమానాలు ఈ ప్రకాశం జిల్లా ప్రజలు మరవలేదని, అందులో భాగంగానే వారి సతీమణి పార్వతమ్మ గారిని కానీ వారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఈ ప్రజలు ఆదరిస్తుండటం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి నేను మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని మరి రాజకీయంగా ప్రత్యక్షంగా చూడలేకపోయాను, మరి ఆయనతో కలిసి పనిచేయలేకపోయాను. కానీ వారి సోదరుగా మరి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నతో మాత్రం ఖచ్చితంగా చాలా ఆత్మీయమైన బంధం ఉంది. 5 సంవత్సరాల పాటు వారు మాకు పార్లమెంట్ సభ్యులుగా, మరి ఎర్రగొండపాలెం శాసనసభ్యులుగా కలిసి పనిచేసినప్పుడు వారిని చాలా దగ్గర నుండి చూడడం జరిగింది. బహుశా సుబ్రహ్మణ్యం కూడా అదే మరి భావాలతోటి, అదే ఆత్మీయతోటి, అదే ప్రేమతోటి మరి అందరినీ చూసుంటాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా తన వారాన్ని వాళ్ళు సుబ్రహ్మరెడ్డి గారిని మాగుంట ఫ్యామిలీని తన వారిగా వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ చేసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక అంత స్పందన రావటం, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు జనంలో ఉన్న వాళ్ళ అభిమానం దీనికి నిదర్శనం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనము ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అది డబ్బు అనేది పూర్వకాలం 10 లక్షలు అంటే చాలా గొప్ప, దాని తర్వాత ₹1 కోటి అంటే ఎవరికి లెక్కలేదు. ఈ కాలంలో 100 కోట్లన్నా కూడా లెక్కలేదు. కానీ ఆయన మరి దుర్భిక్షంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ మంచినీటి సరఫరా ద్వారా కానివ్వండి, విద్యాలయాల స్థాపన ద్వారా కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలతో పరోపకారం ద్వారా మరి ఈ జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు. మరి ఈ సందర్భంగా వారి ఆత్మకి శాంతి కలగాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆశయ సాధనలోనే మరి నైతిక స్థైర్యంతో ముందుకు సాగుతున్న మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కానీ, మరి పార్వతమ్మ గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ అంత క్రితంలో మనకు తెలిసేటటువంటిది కాదు. కానీ ప్రకాశం జిల్లాలో ఆయన రాజకీయ ప్రవేశం చేసి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన తర్వాత ప్రజా ప్రతినిధి అంటే ఎట్లుండాలి అనేటటువంటి దానికి అర్థాన్ని తెలియజెప్పేటటువంటి విధంగా తన కృషితో సంపాదించుకున్నటువంటి కొంత మొత్తాన్ని ప్రజల అభ్యుదయం కోసం వెచ్చించి రాజకీయాల్లో విలువలను పెంపొందించినటువంటి మహానేత మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. అంతేకాకుండా చేసుకున్నాం. తదుపరి ఎలక్షన్లో ఆయనతో పాటు నేను కూడా పోటీ చేశాను. తదుపరి మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయితే నారాయణ ఎక్స్ప్రెస్లో మేమెక్కి ఆయన రేపు ఆయన కూడా ఉన్నట్టు నాకు హైదరాబాద్ పోయేదాకా నా బాధ తెలుగు ఆయన ఎన్నో మాటలు గమనం చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేదు. 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన నాయకుడే కాదు, జాతీయ రాజకీయాల్లోనే ఉంది. ఆయన మనల రోజు మేము కొండారెడ్డి గారిని ఎక్కడ వెళ్ళాడు. కొండారెడ్డి గారి కూతురు వివాహానికి వెళ్ళాం. ఆమె కూర్చొని భోంచేస్తున్నాం. భోంచేసిన సందర్భంగా స్వీట్ తింటున్నాడు. సుబ్రహ్మరెడ్డి గారు మీ షుగర్ అంటుంటారు, ఏంది స్వీట్ తింటున్నట్టు అన్నాడు. ఆయన అభిమానానికి తాత్కాలం ఏంటంటే మనం కొండారెడ్డి గారి కుమార్తె వివాహానికి వచ్చినప్పుడు మన స్వీట్ తినకపోతే ఆయన బాధపడతాడయా, కాబట్టి మనం స్వీట్ తినాల్సింది అని చెప్పినట్టు చెప్తుంది అనమాట. అంటే మనుషులన్నా ప్రేమతో అభిమానంతో ఏ పార్టీ వాడైనా సరే ఆదరణగా. I couldn't really know. I was shocked to hear because around 4 in the morning when this happened, KCP chairman VL Dutt called me at 4 o'clock in the morning. I was sleeping. He said, I think we lost our friend.
says, what do you mean by we lost our friend? He didn't tell me who it is. Then Nandagopal called. Nandagopal, he was the Ramayan company chairman. He calls. Within 10 minutes, he said, Subram Reddy is no longer. Then I took the next flight. I couldn't sleep. I got probably bombarded with phone calls from Hyderabad. I must have gotten to the map. I think I know in a hurry. I think I'll finish in 30 seconds. అప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు నేను కూడా నా లైఫ్లో చేయాలని కూడా నిర్ణయించుకున్నాము. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ పెద్ద ఆయన గౌరవనీయులు పూజ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంక్షేమాన్ని నిత్యం గుర్తు చేసుకొని ఆ దిశగా నడిచినటువంటి మహానాయకుడు మన మాగుంట సుబ్రహ్మణ్యం గారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా నిధులు తీసుకొని రావాలో ఆయన తెలుసుకున్న తర్వాతే ఆ శాఖ మంత్రికి కూడా ఆ విషయం అప్పటిదాకా తెలియదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సెంట్రల్ రోడ్ ఫండ్స్ అనేటువంటి ఒక గ్రాంట్ తీసుకొని రావచ్చని అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయనకే తెలియని విషయాన్ని ఆయనకి తెలియచెప్పి ఆయన మన ప్రకాశం జిల్లా నిధులు తీసుకొని రావడంతో పాటుగా ఆయన నియోజకవర్గానికి కూడా గ్రాంట్లు వెళ్లేలాగా గైడ్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసినటువంటి సేవ మనం ఎప్పుడూ కూడా ప్లేనరీ అనే విషయాన్ని కనుక గుర్తు చేసుకుంటే తిరుపతిలో ఆయన నిర్వహించినటువంటి ప్లేనరీ సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి అగ్ర నాయకుల వరకు ఒకే రకమైన భోజనం పెట్టి ఒకే రకంగా ఆదరించినటువంటి నాయకత్వం. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన గురించి చెప్తా ఉంటే ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయనతోటి మేమందరం కలిసి ఆయన నాయకత్వంలో పనిచేశాం. అదే ఇందాక ఉన్న మంత్రి శ్రీనివాసరావు గారు కానీ అందరూ చెప్పిన విధంగా. అయితే ఆయన గురించి నాకు తెలిసిన వరకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన రాజకీయంగా జన్మించింది మన ప్రకాశం జిల్లా ఒంగోలులో, ఆయన మరణించింది కూడా ఒంగోలు. ఆయన ఒక మాట అనేవాడు, నాకు ఒక మంచి కుటుంబంతో మళ్ళా ఈనాడు కలిసి ఇదివరకైతే వ్యక్తిగతంగా బాగుండేవాడు, ఇప్పుడు రాజకీయంగా కూడా వాళ్ళు మాతో కలిసి చేయడం అనేది అది మా అదృష్టంగా భావిస్తూ వాళ్ళ యొక్క మంచితనం, మానవత్వం, 10 మందికి సహాయం చేయగలిగే శక్తే కాదు, శక్తి చాలా మంది ఉంటుంది కానీ చేయాలనే కోరిక కూడా వాళ్ళకు ఉన్నది చాలా ఎక్కువగా. ఇదే విధంగా కంటిన్యూ కావాలని, ఏ విధంగా అయితే సుబ్రహ్మరెడ్డి గారు మన అందరిలో చిరస్థాయిగా ఆయన జ్ఞాపకాలు నిలిచిపోయారు. దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్రహ్మరెడ్డి 20వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత మాగుంట కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు సుబ్బరామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు దారా సాంబయ్య, పగడాల రామయ్య, సూపర్ బజార్ చైర్మన్ తాత ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాగుంట కార్యాలయంలో సుబ్బరామన్నకి నివాళులు అర్పించిన అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాలలోని సుబ్బరామన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఎప్పుడు మాలా
పక్కన పడి సార్ అటు రండి సార్ అటు రండి సార్ దేవుడు ఎంత ప్రశాంతంగా ఏంది సెంట అందరూ వస్తారు కెమెరా వస్తుంది చెప్పండి ఎన్నికరా సార్ ఎందుకు అవసరం లేదు 10కి గొడిగెత్త ఎన్నిక సీనన్న కెమెరా నేను ఎన్నిక పాడైనా నాకు అర్థమైంది కాదు ఫోటో ఎన్నికని మాగుంట సుబ్రహ్మణ్యం గారు
నైతికతే మనిషి ఉన్నతికి దోహదపడుతుందని, అటువంటి ఉన్నతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవనంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తమమైన మానవ జీవితాన్ని తుచ్చమైన కోర్కెల ద్వారా రోగాల బారిన పడుతూ సమాజంలో చులకనగా బ్రతకడం కన్నా సమాజం మెచ్చేలా బ్రతకడం ఉత్తమ లక్షణమని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం అత్యాధునికమైన వైద్య సహాయం అందచేస్తుందని అన్నారు. అదనపు వైద్యాధికారి డాక్టర్ కె పద్మావతి, మలేరియా అధికారి డాక్టర్ నాగేంద్రయ్య, డాక్టర్ జోసఫ్, కె సురేంద్రబాబు, నెట్వర్క్ ప్రెసిడెంట్ కె నరేంద్రబాబు, డాక్టర్ నవీన్, డార్క్ స్వచ్ఛంద సంస్థ డాక్టర్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించిన పలువురికి అవార్డులను అందజేశారు. మన భక్తులు ఉన్నంత కాలం మాత్రమే మనకి ఏ గౌరవమైన లభిస్తుంది. If the lotus is in the pond, if it receives sunrays, automatically the lotus will flourish. If the same lotus is removed from the pond and put it on the land, with the same sunrays it will be spoiled, damaged, smashed. మనం ఎవరైనా సరే మా హద్దుల దాటంలో ఉన్నంత కాలం మాత్రమే మనం గొప్పవాళ్ళం. ఆ హద్దు దాటి బయటకు వచ్చామంటే తప్పకుండా అదే మనకు శత్రువు అయ్యి మనకు కాజేస్తుంది. కనుక అందరితో ఒకటే, అందరూ ఒకటే అనే భావంతో చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. చిన్న చిన్న విషయాలు యాత్రిలో లోపాల గురించి చెప్పారు. డెఫినెట్ గా కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, మందులు ఒకటి సపోర్ట్ కాదు, అది చాలా 100% కరెక్ట్. మందులు వేసుకోగానే మనకేదో తగ్గిపోతుందనే కాదు. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి శ్లాఘించారు. సుబ్బరామన్న వర్ధంతి సందర్భంగా సుబ్బరామిరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కరణం బలరామకృష్ణమూర్తి, శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య మీడియాతో మాట్లాడారు. సుబ్బరామిరెడ్డి గారు అదేవిధంగా మాగుంట కుటుంబం మొత్తం కూడా ఒక ఫ్యామిలీ యూనిట్గా ఉండేవాళ్ళం. అదేవిధంగా సుబ్బరామిరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అది అన్నిటికీ అతీతంగా అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరిగింది ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి. అదేవిధంగా ఆ రోజున దురదృష్టం, నేను కొండారెడ్డి గారి ఇంటి పెళ్లి అనుకుంటా, నేను మార్కాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు బ్రిడ్జి కూడా కంప్లీట్ కాలేదు. అక్కడ ఎదురొచ్చి ఆపాడు నేను, నా కారు పోతా ఉంటే. తర్వాత ఈ అనుకోని సంఘటన జరగటం, మేము అటు పెళ్లికి వెళ్ళిపోయాం. మాకు మధ్యాహ్నానికి మళ్ళా విషయం తెలిసింది, వెంటనే వచ్చాం. ఈ సందర్భంగా మాగుంట కుటుంబానికి ఆయన లేని లోటు ఎవరు కూడా పూడ్చలేనటువంటిది. వాళ్ళకి శ్రీనివాసరెడ్డి గారికి ఆ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఈ స్ఫూర్తితోటి ముందుకు నడవాలని చెప్పని మన ప్రకాశం జిల్లాని ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఇక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. నాకు సుబ్బరామిరెడ్డి గారు ఒక ఆప్తులు, ఆయనే నాకు దైవ సమానులు. ఆయన వచ్చిన తర్వాతనే ఈ జిల్లాకు ఒక స్వరూపం ఏర్పడింది. అన్నదాత, విద్యాదాత, ఎవరు వచ్చినా ఏది అడిగినా కూడా లేదనకుండా దానం చేస్తున్నట్టు మహాశీలి. కాబట్టి ఆయన లేకపోవడము తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన అండదండలు ప్రతి ఒక్కరికి స్వర్గలోకంలో ఉన్న ఆయన యొక్క అభిమానం అంతా కూడా ఈ జిల్లా మీదనే ఇదిగా ఉంది. ఒకప్పుడు నేను ఆయన ఏదో అడుగుతామంటే ఇప్పుడే ఏముంది, ఇంకా ఈ జిల్లాను రూపురేఖలన్నీ మార్చాలా అనే కోరిక కలిగినది. కాబట్టి అదేవిధంగా సరే ఆయన పోయినా కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మళ్ళా ఆయన వాంఛ నెరవేర్చాలనే తలంతో ఈ యొక్క జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు భగవంతుడు పరలోకంలో ఆయనకు మనశ్శాంతి కలిగించేటట్టు, అదేవిధంగా కుటుంబానికి మనము
ఆ భగవంతుడు ప్రజలందరం కూడా అండగా నిలిచి మనం వారి యొక్క సేవలను వినియోగించుకోవాలి. 91వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య గారు రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా అందరితో కులమత భేదాలకు సంబంధం లేకుండా కూడా రాజకీయాలకు కూడా అతీతంగా కూడా ప్రతి ఒక్కరి మన్ననలు కూడా పొంది ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయాలనేది వారి తలంపు ఎప్పుడు కూడా ఉన్నది. దీనికి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. పెద్దలు బలరామకృష్ణమూర్తి గారు చెప్పడం అనేది, పగలాల రామయ్య గారు కూడా చెప్పడం అనేది కూడా ఎవరు చెప్పినా కూడా సుబ్రహ్మణ్య గారు ఒకటే ఆశయం అనేది ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా కాబట్టి అంతా పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా వారు అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉంది. కాబట్టి ఈ ఆకాంక్షకి పెద్దలందరూ కూడా మాకు తోడ్పాటుగా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ముందుకు పోయేదానికి కూడా. అజంతా కళారామం తెనాలి వారు నిర్వహించిన చిత్రకళా పోటీలలో నగరంలోని సుప్రియ కళా నిలయం విద్యార్థిని కిరణ్మయి జ్యూరీ అవార్డుని కైవసం చేసుకుంది. కళా నిలయం డైరెక్టర్ సంధ్య తదితరులు కిరణ్మయిని ప్రత్యేకంగా అభినందించారు. నేను ఎంఎస్ హుసేన్ రవివర్మ లాగా మంచి చిత్రకారునిలాగా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. సో మా కుటుంబ సభ్యులకి, మేడం గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జ్యూరీ అవార్డు నన్ను సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా సుప్రియ కళానిలయం తరపున కిరణ్మయ్య గారు అజంతా కళారామం వారు కండక్ట్ చేసిన 4th ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి తను జ్యూరీ అవార్డుని సాధించుకున్నారు. అక్కడ కొన్ని వందల పెయింటింగ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సంబంధించి సుప్రియ కళానిలయంలోని శిక్షణ పొందిన కిరణ్మయ్య గారు పార్టిసిపేట్ చేయడం, తనకు ఒక జ్యూరీ అవార్డు రావడం మనకి చాలా ఆనందదాయకమైన విషయం. దీన్ని మనం ఇంకా ఇలాంటి మహిళలు, ఇలాంటి చిత్రకళ మీద అభిరుచి ఉన్న మహిళలు ముందుకొచ్చి వాళ్ళు సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ తరహాలోనే ఎయిడ్స్ రహిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంకా బాగుంటుందన్నారు. నైతిక ప్రవర్తన ద్వారానే ఎయిడ్స్ ను అంతమొందించడం సాధ్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్, అదనపు వైద్యాధికారి డాక్టర్ పద్మావతి, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. मेरे दोस्त అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. వరల్డ్ ఎయిడ్స్ డే ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమం ఈరోజు మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ని కంట్రోల్ చేయాలి. ఎయిడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఒక అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ కానీ దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఎయిడ్స్ సంబంధించి డిసీజెస్ కూడా చాలా వరకు తగ్గటం ప్రారంభించినాయి. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మనం జీరో లెవెల్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం దీని మీద ప్రభుత్వాలు కూడా గట్టిగా దీని మీద ముందుకెళ్తా ఉన్నాయి. దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఎక్కడికెక్కడ వాల్ పోస్టర్స్ కానీ అట్లానే దానికి సంబంధించిన బ్రోచర్స్ కానీ పబ్లిక్లో రిలీజ్ చేయాలి. కేవలం ఈ ఒక్కరోజు చేసి దీన్ని వదిలేస్తే
సాధ్యం కాదు. భవిష్యత్తులో ప్రతిరోజు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చేసినప్పుడు ప్రజలకి అన్ని విధాలుగా కూడా ఒక మెసేజ్ పోతే ప్రజల్లో ఒక అవగాహన వస్తే తప్పకుండా వారు కేర్ తీసుకొని ముందుకెళ్తారు. ప్రాణాలు కూడా రక్షించే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ దీని మీద కూడా శ్రద్ధ పెట్టి రెగ్యులర్ మీ డ్యూటీస్లో కూడా దీన్ని కూడా ఒక పార్ట్గా తయారు చేసుకుని ముందుకు పోవాలని తెలియపరుస్తుంది. పార్టీలకు రహితంగా తన అన్న స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సభలో నాయకులు పాల్గొనడం చూస్తే మాగుంట కుటుంబంపై ఉన్న ఆదరాభిమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 20వ వర్ధంతి సభలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, మాగుంట అభిమానులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట చనిపోయిన సమయం మధ్యాహ్నం 1:47 పోలీసు బ్యాండ్ వాయించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో మంచి చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మంచి జరుగుతుందనే ఒక నమ్మకం, ధైర్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మనం సజావుగా జరుపుతున్నాం. చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వారి ఇంటి దగ్గర భోజనం చేయగలిగిన వసతి ఉంది, స్తోమత ఉండి కూడా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చి సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో వచ్చి మనం ఇక్కడ ఏదో కొత్తైనా మనం తిని వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను మరొకసారి వారందరికీ కూడా నమస్కారాలు కూడా నేను తెలుపుతున్నాను. నేను ఈరోజు మా వదినమ్మ గారు అంటే పార్వతమ్మ గారు ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఆమెకి రావాలనే ఉన్నది. అయినా అంటే ట్రైన్లో వచ్చేదాని కొరకు, నడిచేదాని కొరకు కూడా ఇబ్బంది ఉన్నది. కారులో రావాలన్నంటే ఎక్కువగా కూడా కొంచెం అంటే ఎక్కువ జ్వరం అనేది ఎక్కువ ఉన్నందువల్ల రాలేకపోయారు. వారు కూడా అక్కడి నుంచి ఇవన్నీ కూడా టీవీలు వాళ్ళు ప్రసారాలు కూడా చేస్తూ చూపిస్తున్నాం అనేది అవి కూడా సంతోషంగా కూడా అంటే ఈ రోజు విషాదకరమైన విషయమైనా కూడా సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమానికి వారి అభిమానులందరూ కూడా ఇక్కడ రావటం అనేది మాగుంట కుటుంబంలో ప్రతి ఒక్కరూ, మా అన్నగారు సుధాకర్ రెడ్డి గారైనా ఇంక కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా కూడా మేము భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేసేదాని కొరకు మాకు మనోధైర్యం అనేది ఈ రోజు నిజంగా చూస్తే పొద్దున కూడా వర్షం ఉన్నది. ఈ వర్షంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడికి మారుస్తామా అక్కడికి మారుస్తామని మా వాళ్ళందరూ కూడా కాపు కళ్యాణ మండపం లేక కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అంటుంటే లేదు ఇక్కడే మనం పెడతాం. మనం సుబ్బరామన్న గారు ఏంటంటే ఆయన కార్యక్రమాన్ని ఆయనే సజావుగా కూడా చేసుకుంటారనేది ఒక గట్టిగా ఒక నమ్మకం మీద ఈ కార్యక్రమం చేపట్టినందుకు
సార్ ఇటు ఒకసారి చూడండి. సార్ కొంచెం సార్ ప్లీజ్. మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి జిల్లాలో స్థాపించిన 19 జూనియర్ డిగ్రీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ఆటలలో చదువుల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా మెడల్స్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వారి ఆనందాన్ని సభాముఖంగా వ్యక్తం చేశారు. Magunta Subramanireddy Garu is a northern star who has affixed his respect, who has affixed his hostility in doing welfare activities for the people. Not only this, Magunta Subramanireddy Garu life is a saga of sacrifice. He sacrificed everything for the people. And his heart is as clear as a crystal. He always follows the people and he always walks through the people. And not only this, his life and all his activities all are for the people, all for the people. And I have to share my views about his politics. Magunta Subramanireddy Garu entered in 1919 in politics as MP from the Congress party. Not only this, I have to say that one proverb, penny saved. నిమిషాల పాటు నాగమణి శ్రీనివాస్ కూర్చోరా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకుని పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. ముస్లిం జనజాగరణ సంఘ ఆధ్వర్యంలో జరిగిన పీపుల్స్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇస్లాంపేటలోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో షేక్ మహమ్మద్ బుజ్జి, షేక్ అబ్దుల్లా, సయ్యద్ మౌలా, కరీముల్లా, మోహన్ రావు, మల్లికా బేగం, షాకీరా తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ లాలు అక్కర్లేదు, ఏ చట్టాలు అక్కర్లేదు, మీరు ఏ చట్టాన్ని అతిక్రమించక్కర్లేదు. మనం దెయ్యాలు భూతాల గురించి మాట్లాడుకుంటామా? దెయ్యాలు భూతాల గురించి మాట్లాడుకో. ఎందుకు? అది మంచి బాగు కనుక మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోకూడదు. అలాగే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మంచి నడవడిక, సత్ప్రవర్తన. మీరు ఇంగ్లీషు మీడియంలో మొదట చదువుకున్నప్పుడైతే ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్ అని 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు 8th క్లాస్ పిల్లలు ఉంటే అది మీరు ఒకసారి చదవండి. ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్. చిన్నప్పటి నుంచే డిసిప్లిన్, క్యారెక్టర్ని అది కానీ డెవలప్ చేసుకున్నట్టయితే పెద్ద అయితే చాలా గొప్పలు అవుతారు. తర్వాత నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మాకు కోర్టు టైము, నేను బుజ్జి గారికి చెప్పాను, మేషాది కూడా చెప్పాను, అది కోర్టు టైంలో అండి. తర్వాత కాకపోతే లేదు. కారుణ్య నియామకాలలో భాగంగా 7 అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఉద్యోగ ఉత్తర్వులు అందజేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నేటి మహిళా లోకం ప్రశ్నించాలని ప్రముఖ రచయిత వాసిరెడ్డి నవీన్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గురజాడ శతవర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూఢ విశ్వాసాలపై, దురాచారాలపై ధ్వజమెత్తిన మహాకవి గురజాడ అని వాసిరెడ్డి నవీన్ అన్నారు. అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఏవి పుల్లారావు, ఐద్వా నగర కార్యదర్శి మున్వర్ సుల్తానా, రమాదేవి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూటీఎఫ్, ప్రజానాట్య మండలి, కేవీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. అది వినండి. దాంట్లో ఆ సమస్యలో కూడా ఆత్మహత్య సరే 60 ఏళ్ళు పెడుతున్నాం, 60 ఏళ్ళు 40 ఏళ్ళు పెడుతున్నాం. ఐఐటి లేదా కనీసం ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇందులో ఆ చేపలు
కాబట్టి వాడు పిల్లలు వస్తాడు, వాడికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 7 ఏళ్ళు తీసుకున్నాను. వాడు వస్తాడు, ఎక్కడికి అడుగుతాడు తండ్రి, ఏదో పలానా దగ్గరికి వెళ్ళి చేపలు పడడానికి వెళ్ళానని చెప్తాడు. ఏది దొరికింది అని చెప్తాడు. ఒక లిస్టు చదువుతాడు 10 పేరు, నాకు కూడా తెలియదు చేపల పేరు, సావడాయలు అంటాడు, టెక్కిచలు అంటాడు, ఏవో పేరు చెప్తాడు. చెప్పిన దేని అని నీకు అది ఎక్కడ దొరికింది రా అని అడుగుతాడు. అదిగో దాన్ని పట్టుకోవాలంటే ఈ ఒడుపు ఇట్లా చూస్తే తప్ప దొరకదు, కాబట్టి అట్లా జాగ్రత్త చేసి పట్టుకున్నాను అని చెప్పాడు. ఆయన చేసిన రెండే జ్ఞానం అంటే. ఎవరెస్ట్ ఎన్ని అడుగులు చెప్పగలరు కదా, ఎన్ని గంటలు ఎత్తుంది నాకు తెలియదు, మీకు తెలిసిన జ్ఞానమే కాదు జ్ఞానం. 1983లో లేదా 1972లో స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం మానవతా విలువలను చాటి చెప్పింది. మాట మీద నిలబడే వ్యక్తికి మరణం లేదని కవితా శరాలను తమ స్వరాల ద్వారా పలికించారు కవులు. పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, సాహితీ విమర్శకులు డాక్టర్ బీరం సుందర్రావు, మధుర కవి పిన్ని వెంకటేశ్వర్లు, గజల్ కవి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, స్త్రీవాద కవయిత్రి టి అరుణ, బీనిడి కృష్ణయ్య, వర్ధమాన కవి పాలూరి శివప్రసాద్, సయ్యద్ ఇస్మాయిల్ పాల్గొని తమ కవితలను వినిపించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు సంధానకర్తగా వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కవులను సత్కరించారు. కమ్ముకుంటున్న ఈ రోజుల్లో కన్నవాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు దూరమైన వారానికే మరుపు తెరలు కమ్ముకుంటున్న ఈ రోజుల్లో ఇగిరిపోని సుగంధమల్లే నాదం వచ్చింది, స్వచ్ఛ భారత్ వచ్చింది. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఒంగోలు చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త నినాదం వచ్చింది, మేక్ ఇన్ ఇండియా అని. ఇండియాలో మేకు చెయ్యి, ఎక్కడైనా దిగ్గొట్టు. మరి మేడ్ ఇన్ ఇండియా ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అనునిత్యం నీ కోసం అలవడించే ఆగని ఈ శోక సముద్రాన్ని ఇన్నాళ్ళు అన్న మాకున్నాడన్న జనం నమ్మకాన్ని ఒక్కసారిగా ఒమ్ము చేసి ఎలా వెళ్ళిపోయగలగవు సుబ్బరామన్న? ఏనాటి అనుబంధమో ఇది. కాలం కుసిరించిన ఓ మధుర క్షణం పెన్నగా తుళ్ళి చిందిన చిరుపాయ సుబ్బరామన్నగా స్ఫురించి ప్రకాశాన్ని సత్యశ్యామలం చేసిందన్న సంగతి. పేదవానికి పెరుగన్న మూట. ఈ జిల్లా గిత్తలు ప్రపంచంలో ఒక్కటే, గ్రానైట్ దిట్టి ఒక్కటే. సుబ్బరామన్న ఈ జిల్లాలో నీవు ఒక్కడే ఒక్కడు. రాక్షస రాజకీయపు నీడ నేను కబళించినప్పుడు, రాక్షస రాజకీయ నీడ నేను కబళించినప్పుడు దుఃఖితమతులైన నీ జనం కోసం వారసునిగా ఇచ్చావు ఈ శ్రీనివాసుని, వారసునిగా ఇచ్చావు ఈ శ్రీనివాసుని. పద్మజ్యోతి గారు మన వాళ్ళందరూ రావాలి, వేదిక మీదకి రావాలి. సన్మాన కార్యక్రమం ఉన్నారండి. ఎవరు సునీత్ గారు టి అరుణ గారిని సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత పాలూరు శివప్రసాద్ గారు కలిగిరి. శ్రీ పల్లూరు వెంకటేశ్వర అందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలకు విశేష స్పందన లభించింది. చావా నాగేశ్వరరావు బృందం భజన, సయ్యద్ హుస్సేన్ బృందం ఖురాన్ పఠనం, సామ్రాట్ మాధురి మరియన్ బృందం బైబుల్ పఠనం, చెల్లా నాగేశ్వరమ్మ నాగమణి బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మిక పరిమళాలు పంచాయి. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయా మత పెద్దలు ఆకాంక్షించారు. వేణుగోపాల నారాయణ
ننزل قوما معه ننزل آباؤهم وهم غافلون لقد خلقهم الله أحسنهم وهم لا يؤمنون إنا جعلنا في أعناقهم أغلالا فهي إلى الأذقان فهم مقمحون وجعلنا من بين السدهم من خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون إنما تنذر من اتبع الذكرى మరణపు నీడలో నిలిచిన మానవా శరణపడి శ్రీ యేసుని చేరువ కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలచెనురా కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయ మధురా ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయ మధురా శాశ్వతమైనది ఇప్పుడు దాకా మనకు చక్కటి దైవ సందేశాన్ని అందించినటువంటి సామ్రాట్ గారికి మాధురి మైరన్ గారికి విషయాలతో వారి సామ్రాట్ గారిని విషయాలతో వారు సత్కరిస్తున్నారు. తదుపరి రేడియో గాయని మాధురి మరియన్ గారిని సత్కరిస్తున్నారు. డిఎస్పీ గారిని దైత వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆర్డీఓ గారు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నా. ప్రకాశం జిల్లా జూనియర్ కళాశాలల సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంటులో ఒంగోలు చైతన్య కళాశాల క్రికెట్ టీం విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం నిలిచింది. విజేతలను ఆర్ఐఓ రమేష్ బాబు అభినందించారు. వారం రోజులుగా శర్మ కళాశాల క్రికెట్ ప్రాంగణంలో జరుగుతున్న టోర్నమెంట్స్లో మార్కాపురం జోన్ నుండి కంబం జూనియర్ కళాశాల, చీరాల జోన్ నుండి ఎస్ఎంఎల్ జూనియర్ కళాశాల, కందుకూరు జోన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు తలపడగా ఫైనల్లో కందుకూరు ఒంగోలు జట్లు తలపడ్డాయి. ఫైనల్స్లో ఒంగోలు చైతన్య జూనియర్ కళాశాల టీం విజేతగా నిలిచింది. ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్ నరసింహరావు, ఏబిఎం ఫిజికల్ డైరెక్టర్ కె డేవిడ్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ జోన్లో సెంట్రల్ జోన్లో ఈరోజు ఫైనల్స్ ఆడడం జరిగింది. ఒంగోలు జోన్ నుంచేమో చైతన్య జూనియర్ కళాశాల టీము, తర్వాత మార్కాపూర్ నుంచేమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కంబం టీము, తర్వాత చీరాల జోన్ నుంచేమో ఎస్ఎంఎల్ జూనియర్ కళాశాల టీము, కందుకూరు నుంచేమో గవర్నమెంట్ జూనియర్ కళాశాల టీము 4 కూడా సెమీఫైనల్స్ రావడం జరిగింది. సెమీఫైనల్స్లో చైతన్య కళాశాల టీము మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాల కందుకూరు టీము ఫైనల్స్కి వచ్చాయి. ఈ ఫైనల్స్లో చైతన్య కళాశాల టీము విన్నర్ గాను, కందుకూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల టీము రన్నర్స్ గాను. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డికి ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు, వేలాది మందికి అన్నదానం. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. ప్రజా సంఘాల నేతృత్వంలో మహాకవి గురజాడ శతవర్ధంతి, సాంఘిక దురాచారాలపై ప్రశ్నించాలని పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. అవతల వ్యక్తిలో మంచి గుణాన్ని మెచ్చుకోవటం వేరు, అనవసరం పొగడ్త వేరు. మొదటిది సంస్కారం, రెండోది చౌకబారుతనం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.